చంద్రబాబు గారు రేవంత్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో రహస్యంగా కలుసుకున్నారు. 2 గంటల పాటు చర్చ జరిగింది. గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు ఇద్దరి మంతనాల ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో వేరువేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కమలంతో పొత్తుకు వెళ్తూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు. సో నమస్తే తెలంగాణలో చాలా ప్రధానంగా వచ్చిన వార్త, ఎక్స్క్లూజివ్ కథనం. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా ఏంటంటే ఈరోజు పేపర్లో వచ్చినటువంటి బ్యానర్ హెడ్డింగ్ చూస్తే అంటే ఇక్కడ అందరికీ తెలిసిందే, అంటే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘంగా ఎలా పరిచయం ఉంది, వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడం, ఈయన కూడా చాలా సందర్భాల్లో ఆయన నా రాజకీయ గురువు అని కూడా చెప్పడం చూసినాం మనం. కాకపోతే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కలిశారనే కథనం చూస్తూ ఉంటే అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణకు సంబంధించిన ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యొక్క సహకారం చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు. అంటే 2014 ఎన్నికలకు 2019 ఎన్నికలకు ఈరోజు రేపు జరగబోయే 2024 ఎన్నికలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా నామినల్గా ఏపీలో ఉండడం చూసినాం. ఇక్కడ తెలంగాణలో అధికారం రావడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ జగన్ గారి చెల్లెలైన షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇచ్చి అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత యాక్సలరేట్ యాక్టివ్గా వెళ్తుంది. అంటే ఈ సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీఎంను కలవడం అంటే ఖచ్చితంగా ఎంతో కొంత రాజకీయ ప్రయోజనాలు లేకుంటే ఆర్థిక ప్రయోజనాలు ఇంకా ఏదైనా వేరే ప్రయోజనాలు వాళ్ళ మధ్యన చర్చ జరిగి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఇంకొక రాజకీయం ఉంది. తెలంగాణలో టీడీపీ పార్టీ కంప్లీట్గా అభ్యర్థులను పెట్టలే, అన్కండిషనల్గా వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ ఇవ్వడం చూసినాం. ఇప్పుడు వేరే ఏపీలో తీసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉంది, అక్కడ కమ్యూనిస్టులు కూడా అక్కడ ఒక కూటమిగా ఉన్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్టులు. ఇప్పుడు వాళ్ళు అక్కడ పోటీ పెట్టడం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ఓటు స్ప్లిట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. అంటే ఏదైతే వీళ్ళు ప్రజా వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, కన్సాలిడేట్ కావాలని చెప్పి వీళ్ళు ఏదైతే పొత్తు కడుతున్నారో ఆ పొత్తుకు ఎంతో కొంత విఘాతం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక 20-30 స్థానాలలో సీనియర్స్ను నిలబెట్టడం, వాళ్ళకు కూడా ఎంతో కొంత వ్యక్తిగత బలం అనండి, లేదా ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకొక అజెండా తీసుకోవచ్చు. ఈరోజు వీళ్ళు పొత్తు కలుస్తున్నారు, ఎవరు బీజేపీతో పొత్తు కలుస్తున్నారు. అంటే ఈ 10 ఏళ్లలో బీజేపీ ఏమిచ్చింది, అంటే ఏపీకి ఇచ్చిన విభజన హామీలు ఏమైనా నెరవేర్చినాయా, అంటే మీరు ఏ ప్రయోజనాలతో మీరు పొత్తు పెట్టుకోబోతున్నారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఒక సైడు షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మేము 5,000 రూపాయలు పింఛన్ ఇస్తామంటుంది, మేము వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటుంది, తర్వాత ఏవైతే విభజన హామీలు ఉన్నాయో మేము అవన్నీ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ద్వారా కానీ ప్రియాంక గాంధీ ద్వారా వాళ్ళు ఒక అంశాలను చెప్పడం చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత యాక్టివ్ అవుతుంది అనేది కనపడుతుంది. కానీ ఇక్కడ రేవంత్ చంద్రబాబు నాయుడు కలవడం వల్ల చూస్తే అంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ను ఏమన్నా కొంత స్పీడ్ కాకుండా ఏమైనా ఈయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో లేదా ఈయనకు సంబంధించిన వర్గాలను పెట్టడమా, లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏమంటారు ఇంటర్నల్గా వాళ్ళకి ఏదైనా కొంత ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఫ్రెండ్లీ లోపాయకారి ఒప్పందం అండి లేదా ఫ్రెండ్లీ ఫైట్ అండి, సో ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా అన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్. ఒకసారి వినీల గారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వారి దగ్గరికి వెళ్దాం. వినీల్ గారు నమస్తే అండి. సో వినీల్ గారు మళ్ళీ వస్తారు. ఈ లోపల సుజాత గారి దగ్గర